కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపుతోందని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నరసారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ విమర్శించారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి నరసారెడ్డి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగని బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిందో పార్లమెంట్ లో అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిందని, దానికి నిరసనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన నిన్న హైదరాబాద్ లో అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటే అడుగుతున్నాం. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రానికి నిధుల గురించి ఒక్క రోజున అడిగిన పాపన పోలేదు. కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని అంటా ఉన్నాను. ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీకి వెళ్ళేసి కేంద్ర మంత్రులను మోదీ గారిని కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ రాష్ట్రాలకు అన్ని విధాల విద్యార్థులు, రైతులు, పెద్ద కంపెనీలు రావాలి, తెలంగాణ బాగుపడాలి, ఏ తెలంగాణ అయితే మనం కోరుకున్నామో దాని గురించి నిధులు కేటాయించాలని ఈ రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీని అడగడం జరిగింది. అయినా కూడా ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ 10 సంవత్సరాలు అయిపోయింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. ఈ 10 సంవత్సరాలలో మన తెలంగాణకు బడ్జెట్ ఎంత ఇచ్చిందో మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చేటప్పుడు అప్పుడు పార్టీషన్లనే తెలంగాణకు ఏవేవి ఇవ్వాలి, ఒక రైల్వే బోగిది, అదేవిధంగా యూనివర్సిటీలకు బడ్జెట్ ఇవ్వాలని కూడా అప్పుడు పార్టీషన్లో ఉండే. అవన్నీ చెయ్యకుండా ఈసారి కూడా బడ్జెట్లో తెలంగాణకు నిధులు పెట్టకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్న దక్షిణాది రాష్ట్రాల మీద కూడా సవేత తల్లి ప్రేమ చూపిస్తుంది. మరి ఇక్కడ బీజేపీ వాళ్లకు మన ప్రజలు 8 మంది ఎంపీలను, 2 సెంట్రల్ మినిస్టర్లను, ఒక రాజ్యసభ మెంబర్, ఇంతమంది బీజేపీ నుంచి నాయకులు ఉన్నా కానీ మనకు రాష్ట్రానికి సంపాదించింది తెచ్చింది సున్నా అని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధారణ చేస్తూ నిన్ననే పిలిపించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రేపు రాబోయే కాలంలో మేము అవి తెచ్చినామని చెప్తారు, కానీ తెచ్చింది మనకి ఏమీ లేదు. 10 సంవత్సరాలలో మీరు చూడరు, ఎక్కడ కూడా మన తెలంగాణకి ఇవ్వలేదు. అంతెందుకు మొన్న తెలుగు రాష్ట్రం అక్కడ చంద్రబాబుకి ఎన్ని బడ్జెట్ ఇచ్చారో మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక